సూపర్ స్టార్ బార్టీ గుర్తుగా దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని పార్టీ పెడతాడంటూ చాలా ఏళ్లుగా చర్చ సాగుతూనే ఉంటుంది. తన రాజకీయ రంగ ప్రవేశం గురించి సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆయన చెప్పినట్లుగా చెప్పేస్తుంటారు. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత తన అభిమానుల్ని కలుసుకునే కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే తనకు ఆసక్తి లేదని చెబుతూనే దేవుడు ఆదేశిస్తే మాత్రం రాజకీయాల్లోకి వచ్చి అవినీతి రహితంగా వ్యవహరిస్తానని, స్వార్థపరుల్ని దగ్గరకు రానివ్వరని చెప్పారు. ఓ పక్క రాజకీయాల్లో ఆసక్తి లేదంటూనే రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటానో చెప్పే మాటల్ని విన్న ఆయన అభిమానులు తమ హీరో ఏం చెప్పాలనుకుంటున్నారన్న విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. మొత్తంగా రజనీ మాటలు చూస్తుంటే రాజకీయాలంటే ఇష్టం లేదని, వాటికి తాను దూరమని చెప్పలేదు. కాబట్టి ఇవాళ కాకుంటే రేపటికైనా తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి రావటం ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో రజనీ వెనుక ఏర్పాటు చేసిన స్క్రీన్లో ఉన్న ఒక గుర్తు ఒకటి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆయన పార్టీ గుర్తు కూడా అదే కావచ్చన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. రజనీ నటించిన బాబా చిత్రంలో ఆయన తన వేళ్లను ముడిచి చూపించే యోగా ముద్ర ఒకటి డిస్ప్లే కావటం, దాని కింద తెల్లటి పుష్పం ఒకటి కనిపించడంతో రజనీ పార్టీ గుర్తు అదేనంటూ ప్రచారం సాగుతుంది. అయితే ఈ ముద్ర మీద, ఈ ప్రచారం మీద రజనీ సన్నిహితులు మాత్రం పెదవి విప్పకపోవటం విశేషం. Like and subscribe Eagle Media Works.